గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. బీఈడి ఫోర్త్ సెమిస్టర్లో ఫోర్త్ సెమిస్టర్ జేఎం సిరీస్లో ఉన్నటువంటిది మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ ఎన్విరాన్మెంటల్ మూమెంట్స్ అండ్ డెవలప్మెంట్స్. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్లోని ఫోర్త్ యూనిట్లో ఎన్విరాన్మెంటల్ మూమెంట్స్ అండ్ ఎడ్యుకేషన్లో ద ఫస్ట్ వన్ ఈజ్ సైలెంట్ వ్యాలీ మూమెంట్. సైలెంట్ వ్యాలీ మూమెంట్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద సైలెంట్ వ్యాలీ మూమెంట్? ఇది అసలు ఎందుకు ఇంత ఫేమస్ అయింది? వై ఇట్ బికేమ్ ఫేమస్ అండ్ వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద సైలెంట్ వ్యాలీ మూమెంట్ అండ్ దాని ఇంపాక్ట్ అనేది ఎలా ఉంది, ఫర్దర్గా మిగిలిన వాటి మీద దాని ఇంపాక్ట్ అనేది ఎలా ఉంది అది తెలుసుకుందాం. సైలెంట్ వ్యాలీ మూమెంట్ యాక్చువల్లీ ద సైలెంట్ వ్యాలీ ఈజ్ లొకేటెడ్ ఎట్ పాల్గఢ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కేరళ. ఇది ఎక్కడ ఉందంటే పాల్గఢ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కేరళలో ఉంది అండ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద నీలగిరి హిల్స్, వెస్ట్రన్ ఘాట్స్, ఎవర్గ్రీన్ ట్రోపికల్ ఫారెస్ట్ రీజియన్లో ఉంది. ఇట్ ఆక్యుపైస్ అన్ ఏరియా ఆఫ్ 8,950 hectares ఎట్ అన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ 3,000 feet. ఇది 8,950 హెక్టార్స్లో ఏరియాని ఆక్యుపై చేసి 300 feet ఆల్టిట్యూడ్లో ఉంది అండ్ ఇట్ ఈస్ వెరీ ప్రీషియస్. ఈ ఫారెస్ట్ రీజియన్ ఏంటంటే చాలా ప్రీషియస్ ఆఫ్ ద రేర్ ఎనిమల్స్ అండ్ ప్లాంట్స్, ఎస్పెషల్లీ లయన్ టెయిల్ మాస్క్యూస్ అనే ఒక ఎనిమల్ విచ్ అపియర్స్ లైక్ ఏ లయన్ లాగా దాని మొహం ఉంటుంది అండ్ కానీ ఇట్ కమ్స్ అండర్ ఇన్ టు ద మంకీ ఫ్యామిలీలోకి ఉంటుంది. అండ్ దిస్ రీజియన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద రివర్ బ్యాంక్ ఆఫ్ ద కుంతి పూజ అనే ఒక రివర్ బ్యాంక్లో ఈ సైలెంట్ వ్యాలీ అనే ప్లేస్ లొకేట్ అయింది. మరి ఈ సైలెంట్ వ్యాలీ మూమెంట్ ఎందుకు ఫేమస్? వై ఇట్ బికేమ్ వెరీ ఫేమస్? యాక్చువల్లీ ఇన్ ద ఇయర్ 1973లో ఇందిరాగాంధీ గవర్నమెంట్ వాంటెడ్ టు ప్లాన్ ఒక డ్యామ్ని బిల్డ్ చేయాలనుకుంది. హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలి అని అనుకుంది. ఎక్కడైతే సైలెంట్ వ్యాలీ అనే ప్లేస్ లొకేట్ అయ్యిందో కుంతి పూజ రివర్ మీద బిల్డ్ చేయాలి అని అనుకుంది. ఈ ప్రపోజల్ చేంజ్డ్ ద ఫారెస్ట్ రీజియన్ అండ్ ఇట్ ఈస్ హార్మ్ఫుల్ టు యానిమల్స్ విచ్ ఆర్ సర్వైవింగ్ ఫ్రమ్ ద సెవరల్ ఇయర్స్. ఇది ఫారెస్ట్ రీజియన్ని చాలా ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ ఎందుకు అంటే ఎప్పుడైతే ప్రాజెక్ట్ అనేది బిల్డ్ అయి ఉండడం వల్ల చాలామంది వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. సో దానివల్ల యానిమల్స్ లైఫ్ స్టైల్ అనేది లేకపోతే ప్లాంట్స్ని కట్ చేయడం అనేది జరుగుతుంది. యానిమల్ లైఫ్ స్టైల్స్ మీద కూడా ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి ఏమైంది, రోమ్లస్ విటేకర్ అనే ఒక పర్సన్, హీఈస్ ఫ్రమ్ ద ఆస్ట్రేలియన్ పర్సన్ ఈయన ఏం చేశారంటే హీ కేమ్ ఫర్ ద రీసెర్చ్. ఇండియాకి ఒక రీసెర్చ్ మీద వచ్చారు. ఏది? స్నేక్స్ మీద, రెప్టైల్స్ ఫ్యామిలీకి చెందిన స్నేక్స్ అండ్ క్రొకడైల్స్ మీద రీసెర్చ్ కోసం వచ్చారు. హీ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ ద మద్రాస్ స్నేక్ పార్క్ అండ్ మద్రాస్ క్రొకడైల్ బ్యాంక్. ఈయన ఫస్ట్ దీన్ని అపోజ్ చేశాడు. హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ అపోజ్ ద గవర్నమెంట్ ప్రపోజల్ని అపోజ్ చేశాడు. ఎందుకంటే ఈయన నేచర్ లవర్ అవ్వడం వల్ల దానివల్ల ఇలాంటి ఒక ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం వల్ల డెవలప్మెంట్ ఉన్నప్పటికీ కూడా ఇంపాక్ట్ అవుతుంది. యానిమల్స్ లైఫ్ స్టైల్ అనేది ఇంపాక్ట్ అవుతుంది, ఫారెస్ట్ వెల్త్కి లాస్ జరుగుతుంది అని చెప్పి ఈయన ఫస్ట్ పర్సన్ టు క్రియేట్ ద అవేర్నెస్ ఇన్ ద పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ ద సైలెంట్ వ్యాలీలో ఉన్న పీపుల్లో ఒక అవేర్నెస్ని తీసుకొచ్చాడు. దానివల్ల జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి, డెవలప్మెంట్ ఉన్న నేచర్ అనే బయోడైవర్సిటీ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల ఎంత ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పి ఆయన ప్రజల్లో అవేర్నెస్ని క్రియేట్ చేశాడు. సో in the year 1978, under the leadership of the Romulus Whitaker, Save the Silent Valley movement was started. 1978 ఇయర్లో ఈయన లీడర్షిప్లో సేవ్ ద సైలెంట్ వ్యాలీ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. స్లోగా ఇట్ వాజ్ లెడ్ బై కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ అండ్ NGO.
కేరళలో ఉన్నటి శాస్త్ర సాహిత్య పరిషత్ అనే ఒక అకాడమీ ద్వారా ఈ మూమెంట్ అనేది ఇంకా కొంచెం ముందుకి తీసుకెళ్ళబడింది అండ్ కేరళలో ప్రతి చోటికి స్ప్రెడ్ అయింది. వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద సైలెంట్ వ్యాలీ మూమెంట్? వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్? ఈ ముఖ్య ఉద్దేశం ఏంటి? సైలెంట్ వ్యాలీ మూమెంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటి? సేవ్ ద సైలెంట్ వ్యాలీ రీజియన్. సైలెంట్ వ్యాలీని ప్రొటెక్ట్ చేసుకోవడం, టు ప్రొటెక్ట్ ది యూనిక్ స్పైసెస్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అక్కడ ఉన్నటువంటి రేర్ ప్లాంట్స్ని కావచ్చు, రేర్ యానిమల్స్ని కావచ్చు ప్రొటెక్ట్ చేసుకోవడం. ఎందుకంటే ఇది ట్రోపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, అంటే సతత హరిత అరణ్యం అని చెప్తాం తెలుగులో సతత హరిత అరణ్యాలు అని చెప్తాము. అందులో చాలా ఇంపార్టెంట్ అయిన ట్రీస్ అవైలబుల్గా ఉంటాయి. మనకు ఎన్నో మొక్కలు ఆయుర్వేదంలో యూజ్ అయ్యే మొక్కలు, లేకపోతే ఇంకేదో రకంగా హెల్ప్ అయ్యే మొక్కలు కూడా అక్కడ మనకు బాగా దొరుకుతాయి అన్నమాట. అలాగే రేర్ యానిమల్స్ కూడా అక్కడ ఉండడం వల్ల ఈ వాటిని ప్రొటెక్ట్ చేయాలి అనేది ముఖ్య ఉద్దేశం. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ లయన్ టెయిల్ మాస్క్యూ. ఇది యాక్చువల్లీ ఇండియాలోనే కాదు ప్రపంచంలో చాలా రేర్ యానిమల్ అక్కడ ఉండడం అనేది స్పెషాలిటీ. సైలెంట్ వ్యాలీలో ఉండడం అనేది స్పెషాలిటీ. సో దాన్ని ప్రొటెక్ట్ చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది చెప్పింది. అండ్ దెన్ ఎప్పుడైతే మూమెంట్ స్టార్ట్ అయిందో, ఎప్పుడైతే కేరళ మొత్తం స్ప్రెడ్ అయిందో, దెన్ ద గవర్నమెంట్ టేక్ ద స్టెప్స్. ఎలాంటి స్టెప్స్ తీసుకున్నారు గవర్నమెంట్ ఈ సైలెంట్ వ్యాలీ మూమెంట్కి ఎగనెస్ట్గా, లేకపోతే దానికి సంబంధించిన డీటెయిల్స్, అందులో ఎంత నిజం ఉంది ఏంటి అని చెప్పి దానికోసం ఒక స్టెప్స్ తీసుకున్నారు గవర్నమెంట్. వాట్ ఈస్ ద ఇంపార్టెంట్? ఇందిరాగాంధీ గవర్నమెంట్, ఆ టైంలో ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఉంది 1982లో. ఇందిరాగాంధీ గవర్నమెంట్ అపాయింటెడ్ ఏ కమిటీ టు టేక్ ద రివ్యూ. ఆ సైలెంట్ వ్యాలీ మీద రివ్యూ తీసుకోవడం కోసం ఒక కమిటీని అపాయింట్ చేసింది. అందులో ఇంపార్టెంట్ పర్సన్ ఎంజీకే మీనన్ గారు. ఎంజీకే మీనన్ లెడ్ దిస్ కమిటీ. హీ వాజ్ ద లీడర్ ఆఫ్ ద కమిటీ. అండ్ in the year 1983, Menon Committee submitted their report on the Silent Valley to the government. 1983 కల్లా వీళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేసి ఇందిరాగాంధీ గవర్నమెంట్కి సబ్మిట్ చేశారు. అందులో మీనన్ కమిటీ ఏం చెప్పారంటే, ఎస్, సైలెంట్ వ్యాలీలో చాలా ఇంపార్టెంట్ రేర్ ప్లాంట్స్ ఉన్నాయి అండ్ వెరీ రేర్ యానిమల్ లయన్ టెయిల్ మాస్క్యూ ఉంది. మనం ఈ ప్రాజెక్ట్ని బిల్డ్ చేయడం వల్ల వాటిని ప్రొటెక్ట్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది, అవి ఆల్రెడీ ఎండేంజర్లో ఉన్నాయి అనేది చెప్పారు. సో అందుకని మీనన్ కమిటీ ఆల్సో సపోర్టెడ్ ద సైలెంట్ వ్యాలీ మూమెంట్. నాట్ ఓన్లీ మీనన్ కమిటీ మాత్రమే కాదు, ఆంథ్రోపాలజిస్ట్, మనకి బర్డ్స్ గురించి రీసెర్చ్ చేసే పర్సన్, మనం రోబో మూవీలో కూడా చూస్తాం సలీం అలీ అని చెప్పి. సలీం అలీ గారు ఈజ్ ద వెరీ ఫేమస్ పర్సన్. హీఈస్ ఆల్సో హీఈస్ అ గ్రేట్ నేచర్ లవర్. ఆయన కూడా ఈ మూమెంట్ని సపోర్ట్ చేశారు. బట్ ఎప్పుడైతే ఈ రిపోర్ట్ సబ్మిట్ అయిందో ఆ తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల అన్ఫార్చునేట్లీ వి లాస్ట్ అవర్ ఐరన్ లేడీ ఆఫ్ ద ఇండియా, ఇందిరాగాంధీని మనం మిస్ అవ్వడం జరిగింది. షీ వాజ్ అసాసినేటెడ్ ఆన్ ద 31st October 1984. 31st October రోజు ఆవిడ సెక్యూరిటీ గార్డ్ వల్ల చనిపోవడం జరిగింది. దాని తర్వాత ఆఫ్టర్ దట్ ఆన్ ద 7th September 1985 రాజీవ్ గాంధీ గవర్నమెంట్ డిక్లేర్డ్ దిస్ సైలెంట్ వ్యాలీ యాజ్ ఎ నేషనల్ పార్క్. దిస్ ఇన్సిడెంట్ క్రియేటెడ్ ఏ లాట్ ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ ద బయోడైవర్సిటీ. ఈ మూమెంట్ అనేది ఫర్దర్గా జరిగిన ఎన్నో మూమెంట్స్కి ఒక మార్గదర్శకంగా మిగిలింది. అండ్ అలాగే బయోడైవర్సిటీలో వచ్చే మార్పుల గురించి చాలా క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ అబౌట్ ద సైలెంట్ వ్యాలీ. హోప్ you will all enjoy. Once again I am showing the notes. Please take the screenshot.